హాయ్ ఫ్రెండ్స్, డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? పీజీ బెస్ట్ అంటావా, ఎంబీఏ బెస్ట్ అంటావా? ఈ వీడియోలో 5 బెనిఫిట్స్ టు డూ ఎంబీఏ అనేది నేను చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ థింగ్స్, కుదిరితే నోట్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఎప్పుడైతే మీరు ఎంబీఏ చేస్తారో మీ పొటెన్షియల్ పెరుగుతుంది. మీ శాలరీ పొటెన్షియల్ కానివ్వండి, మీ స్టాండర్డ్ ఆఫ్ పొటెన్షియల్ కానివ్వండి పెరుగుతుంది. మీరు ఫ్రెషర్ అయినా సరే, ఎక్స్పీరియన్స్డ్ అయినా సరే. అండ్ దాని తర్వాత సెకండ్ పాయింట్, మీ ప్రొఫెషనల్ నెట్వర్క్ అంటే మీ కాంటాక్ట్స్ పెరుగుతాయి. దానివల్ల మీకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ థర్డ్ వన్, ఎంబీఏలో చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఎంబీఏలో హెచ్ఆర్ చేయొచ్చు, ఫినాన్స్ చేయొచ్చు, అకౌంట్స్ చేయొచ్చు. సో మీరు ఎంబీఏ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఇష్టమైన జాబ్, మీకు ఇష్టమైన నెట్వర్క్లో మీరు వర్క్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెంబర్ 4, ఎంబీఏ చేయాలి అంటే ఏజ్తో పని లేదు. ఏ ఏజ్లో అయినా కూడా మనం ఎంబీఏ చేయొచ్చు. ముఖ్యంగా ఏంటి అంటే, గ్యాప్ వచ్చింది, నా బీటెక్ అయిపోయిన తర్వాత నా డిగ్రీ